నమస్తే. మనకి ఎమోషన్ రాగానే రకరకాల రంగుల్లో హార్ట్స్ పంపిస్తూ ఉంటాం. బోల్డన్ని వాట్సాప్ ఎమోజీలు, కళ్ళల్లో హార్ట్స్ అలాగా. కొంచెం బాధ అయ్యంగానే గుండెని చీల్చి పంపిస్తూ ఉంటాం. అయితే బేసిక్ బయాలజీ మనం చూసుకున్నట్టయితే హార్ట్ ఈజ్ అ మజిల్ దట్ పంప్స్ బ్లడ్ ఇన్ అండ్ అవుట్. కానీ మనసుతో మాట్లాడటం, మనసుతో వినటం, బై హార్ట్ చేయటం బాగా నేర్చుకోవటం అంటే ఇవన్నీ ఎందుకు వచ్చాయంటే దేర్ ఇస్ అ గ్రేట్ డీల్ ఆఫ్ సైన్స్ టు ఇట్. హృదయనాళ వ్యవస్థలో సెన్సరీ న్యూరైట్స్ పేరుతో గుండెకి 40,000 న్యూరాన్స్ ఉంటాయి. ఈ న్యూరాన్స్ సెన్స్ చేయగలవు, తెలుసుకోగలవు, అర్థం చేసుకోగలవు, నేర్చుకోగలవు, గుర్తుంచుకోగలవు. ఇదంతా కూడా మెదడుతో సంబంధం లేకుండా గుండె మాత్రమే చేయగలదు. ఇంత సైన్స్ ఉంది. అందుకేనేమో మనం స్ట్రెస్లో ఉన్నప్పుడు ఫిజికల్గా కూడా బోల్డ్ అంత అనారోగ్యం పాలవుతాం. గట్ హెల్త్ పాడవుతుంది, వైటమిన్ అబ్జార్ప్షన్స్ ఉండవు. ఎంత కష్టపడ్డా, ఎలాంటి ఎక్సర్సైజ్ చేసినా ఫ్యాట్ లాస్ ఉండదు, క్రేవింగ్స్. మనం మనసుని ప్రశాంతంగా, ఆహ్లాదకరంగా పెట్టుకోకపోతే మిగిలినవన్నీ కూడా కుంటుపడిపోతాయి. థింక్ అబౌట్ ఇట్. థ్యాంక్ యూ. నమస్తే.